తోమా ఉన్నప్పుడు, తోమా ఇలా రా, చూడు నా గాయాలు చూడంటే, అప్పుడు ఏమన్నాడు, నా ప్రభువా నా దేవా అని పెద్దగా ఏడుస్తున్నాడు. ఏం తోమా, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాము ప్రభువుని, కానీ మన విశ్వాసం ఏంటి? ప్రభు ఉన్నాడు. ఇక్కడ మన వాక్యంలో యెహోవా మీ మధ్య ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు అనే విశ్వాసం. ఆయన దేవుని ప్రేమించితే, దేవుని ప్రేమించాడు కాబట్టి యేసయ్య శిష్యుడు మన దేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఇలాగే మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే వెనకాల వచ్చేసి ఒక బళ్ళం తీసుకొని పొడిచి చంపేశారు ఆయన్ని. ఆయన ద్వారాగే మనకి సువార్త లభించింది. ఆయన పేరు తోమాగా సెయింట్ థామస్ చర్చ్ అని చెన్నైలో ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని కోసం ప్రాణమైనా ఇస్తారు. ప్రభు అన్నాడు కదా ఆజ్ఞలో, ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోన్నట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని దినదినము నన్ను వెంబడించాలన్నాడు. తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైన అక్క చెల్లె నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడన్నాడు. తన ప్రాణాన్ని సహా ద్వేషించాలంట. అలాగా భక్తులు ఆ దినాల్లో దేవుని ప్రేమించారు కాబట్టి యేసయ్యను గురించి, ఆ గొప్ప రక్షణ గురించి, ఆ రక్షకుని గురించి మనకు తెలిసినది. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకుంటున్నారు. చూసారా? సో కాబట్టి దేవుని ప్రేమించినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలా? మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా, ఇతరులకు మన సహాయము చేయాలా, అనేక మంది ప్రభు సన్నిధికి మనము నడిపించాలా. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన కాపుదల మనకుంటున్నది. ఆయన మనల్ని నడిపిస్తాడు, నిత్యం మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనం కలిగి ఉండాలి. ఇంకొక వచనం మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించే వాళ్ళకి ఇంకొక వచనము, దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచెదను. యేసయ్య శిష్యుల్లో ఈ ఒక్క వచనం. యేసయ్య శిష్యుల్లో, యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 10 మందే? 12 మంది. సరే, ఒక శిష్యుని పేరు యోహాను. ఒక శిష్యుని పేరేంటి? యోహాను. శిష్యులందరూ పారిపోతే సిలువ వేసినప్పుడు సిలువ దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి? యోహాను. ఏం పేరు ఆయన పేరు? యోహాను. ఆ యోహాను ప్రభు కొరకు అందరూ చనిపోతున్నారు. ఒక్కొక్కరిని పేతురుగానేమో తల క్రిందులుగా సిలువేశారు, తల కింద కాళ్ళు పైకి పెట్టారు, అలాగా సిలువేశారు. అలాగా ఒక్కొక్కరిని రకరకాలుగా హింసించి చంపేశారు. ఈ యోహాను కూడా ఏం చేశారంటే, సలసల కాగే నూనె ఉన్నది కదా, ఆ నూనెలో పడవేశారు. అయితే దేవుడు ఏం చేశాడు? చనిపోకుండా దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో! దాదాపుగా అందరిని చంపేశారు. ఎందుకు చంపారు? వాళ్ళందరూ దేవుని ప్రేమించారు. వాళ్ళందరూ యేసయ్య శిష్యులు. యేసు ప్రేమను గురించి వాళ్ళు కుటుంబాలను కూడా వదిలిపెట్టి ఆయా దేశాలకు వెళ్ళిపోయి యేసు ప్రభు ప్రేమను గురించి చెప్తున్నారు. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు. ఆయన నీ కొరకు నా కొరకు కల్వరిశిలో తన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు, మనము పాపులము. మన పాపాల నుంచి రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు కల్వరిశిలో తన ప్రాణాన్ని పెట్టాడు. యేసును నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. సువార్త ప్రకటిస్తూ ఉంటే అందరిని కూడా దాదాపుగా హింసించి చంపేశారు. అయితే ఈయన ఒక్కడు మాత్రం ఉన్నాడు, యోహాను. ఆయన పేరేంటమ్మా? యోహాను. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నీవు దేవుని ప్రేమించినట్లయితే దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రకటన గ్రంథం రాయించాలి. ఏ రాయించాలి? ప్రకటన గ్రంథం. ఈ బైబిల్లో చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. అంటే ప్రభువు రాకడ గురించి, రాబోయేటువంటి ఎలాంటి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది, ఈ లోకం ఎలా అంతమైపోతుంది, మరి ప్రభు వచ్చేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అంత్య దినాల్లో ఈ భూలోకం అంతా కూడా 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ యొక్క సాతాను పరిపాలన ఎలాగుంటుంది, మరి సంఘం ఎలాగెత్తబడతా, అవన్నీ కూడా దేవుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను చేత ఈ ప్రకటన గ్రంథం రాయించాడు. అందుకే ఆయన నూనెలో వేసినా కూడా
దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ ఎడల నా ఎడల ఒక ఉద్దేశం ఉన్నది. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశము. నీకు 70 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎంత ఆయుష్కాలం అని కాదు, దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంటున్నది. కాబట్టి దావీదు ఎడల దేవుని చిత్తం ఎలాగున్నా చూడండి. మరి యోహాను ఎడల ఈ ప్రకటన గ్రంథం రాపించాడు. సో కాబట్టి మనం దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఉద్దేశములు, ఆయన ఆలోచనలు, ఆయనకున్న తలంపులు మన ఎడల ఎంతో గొప్పవిగా ఉంటాయి. కాలేజీలో కూడా అలాగే చెప్తూ ఉంటా. క్లాస్లో ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి దేవుని గురించి అడుగుతూ ఉంటారు. ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ప్రభువుని గురించి చెప్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి అనేదే నాకు ఉన్నటువంటి ఒక ఆశ. ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దేవుని గురించి ప్రకటించాలి, యేసయ్య ప్రేమను గురించి చెప్పాలి, యేసే నిజమైన దేవుడు అని వాళ్ళకి ప్రూవ్ చేయాలి అని ఒక ఆశ మనం కలిగి ఉండాలి. ఎందుకు మనము దేవుని మనం ప్రేమించినప్పుడు, ఎందుకు మనం ఆయన ప్రేమించాలంటే ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కల్వరిశిలో తన రక్తాన్ని దారిపోశాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. చూడు ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ మనము నెమరు వేసుకున్నాం. ప్రభువా, నన్నంతగా ప్రేమించావా? ఈ లోకంలో తల్లైనా తండ్రైనా మర్చిపోతున్నారేమో కానీ నువ్వు నన్ను మరవలేదు కదా ప్రభు అని మనం దేవుడి వైపు చూడాలి, ఆ సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూసినప్పుడు ఆయన ప్రేమను మనము గుర్తెరుగుతాం. ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కాపుదల ఉంటుంది. ఆయన మన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్ ఉంటుంది. ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి శ్రమలున్నా కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు, అపాయాల నుంచి తప్పిస్తాడు. దావీదుని తప్పించలేదా? చిన్న కుర్రవాడిని తప్పించలేదా? కాబట్టి దేవుని ప్రేమించుదాం, ఆయన సిలువ వైపు చూద్దాము. ఆయన యొక్క సిలువ వైపు మనం చూసినప్పుడు ఆయన ప్రేమ ఎంతగా మనల్ని, ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా నీ ప్రేమ నేను ఎలాగ వర్ణించగలను? ఆకాశాన్ని ఒక పేపర్గా మార్చుకొని భూలోకంలో ఉన్నటువంటి గడ్డి ఉంటుంది కదా, దానిని ఒక కలవంగా మార్చుకొని, మరి సముద్రాన్ని ఒక ఇంకుగా మార్చుకొని, అలాగ దాన్ని ఫిల్ చేసి నింపి ఆ పేపర్ మీద ఒక కవిలాగా నువ్వు నేనుండి ప్రభువా యేసయ్య నీ ప్రేమను గురించి వర్ణిస్తే ఆ సముద్రం నా వాటర్ అంతా కూడా అయిపోయిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమను గురించి వర్ణిస్తే సముద్రం నీళ్ళన్నీ కూడా ఉండవు, ఆ ఇంకంత అయిపోతుంది, సముద్రం నీరు కూడా సరిపోదు. అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన సిలువ వైపు మనం చూద్దాము. తప్పకుండా దేవుడు మనల్ని ఈ యొక్క ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఎంతగా నాయన మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, అంతగా నాయన మేము కూడా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం దయచేయండి.